ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆకాశం మేఘావృతంగా కనబడుతుంది. 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పిడుగులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెబుతోంది. అంతేకాదు గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో పొలాలు బహిరంగ ప్రదేశాలలో ఉండొద్దు అని హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పొలాల్లో ఉంటే వర్షం కురిసే సమయంలో, లేదు చెట్ల కింద ఉంటే పిడుగు పాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు బహిరంగ ప్రదేశాలను చెట్ల కింద ఉండొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. చెట్ల కింద నిలబడొద్దు అని ముఖ్యంగా అమరావతి వాతావరణ కేంద్రం ఈ హెచ్చరికలు జారీ చేసింది. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఎలా ఉంది? ఎన్ని రోజుల పాటు ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన సంఘటన కనిపిస్తోంది. వాతావరణ విషయంలో కొద్దిసేపు వర్షం, మరి కొద్దిసేపు తీవ్ర స్థాయిలో ఎండ ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరో 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పిడుగులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గంట గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీల్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచన చేస్తుంది. వర్షం సమయంలో పొలాలు బహిరంగ ప్రాంతాల్లో ఉండవద్దు అని చెప్పి స్పష్టమైన హెచ్చరికలు, సూచనలు చేస్తా ఉంది. ప్రజలు చెట్ల కింద నిలుచోవద్దని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భారీ స్థాయిలో నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఉభయ గోదావరి జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. రోహిత్, రైట్, దానికి తగ్గట్టుగా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారా? ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దు అని చెప్తున్నారు. సో ప్రజలు ఆ కేర్ తీసుకుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పటికే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయటం, మరొక వైపు ఏ ప్రాంతంలో అయితే పిడుగులు పడే అవకాశం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన మొబైల్ అలర్ట్ కూడా ప్రజలకి ప్రభుత్వం నుంచి పంపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలకు సంబంధించి పలు సూచనలు కూడా ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ ను కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివ.